పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా ప్రారంభం కాబోతున్నాయి. వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుతున్నాయి. 21 రోజుల పాటు జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా ప్రారంభం కాబోతున్నాయి. నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 10 పార్టీల నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రాన్ని పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం ఇప్పటికీ వాస్తవాలు వెల్లడించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని విపక్ష నేతలు వెల్లడించారు. విదేశాంగ విధానంపై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ రాజుకుంది. చాలా యుద్ధాలను తాను ఆపినట్టు ట్రంప్ ప్రకటించుకున్నారు. లేదంటే 2 దేశాల మధ్య న్యూక్లియర్ వార్ జరిగేదన్నారు. అంతేకాకుండా యుద్ధంలో 5 ఫైటర్ జెట్స్ కూల్చేశారని అన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. ట్రంప్ మాటలను ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. 5 యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ అంటున్నారని, దేశ ప్రజలు దీనిపై స్పష్టత కోరుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇండియా కూటమి సమావేశానికి ఆప్ ఎంపీలు హాజరు కాలేదు. ఇండియా కూటమితో తమకు సంబంధం లేదని, పార్లమెంటు వరకే తమకు పొత్తు ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 8 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా 7 పెండింగ్ బిల్లులతో పాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్ జియో రిలిక్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. విపక్షం లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తామని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం ఈ సమావేశాల్లోనే
త్వరలోనే పార్లమెంటు ముందుకు రానుంది. వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈసారి వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈసారి పార్లమెంట్ సమావేశాలు చాలా హాట్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, అలాగే ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి, అలాగే టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించే అంశాల గురించి కూడా ఈసారి సమావేశాల్లో చర్చిస్తారంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? బోన ఈ రోజు నుంచి ఆగస్టు 21 వరకు దాదాపు నెల రోజుల పాటు పార్లమెంటు సమావేశాలంటూ కూడా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లంటూ కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు విపక్షాలు అధికార పార్టీ అన్ని కూడా అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంది. నిన్న అఖిలపక్ష సమావేశం అనేది కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురాబోయే బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రధానంగా విపక్ష పార్టీలకు అధికార పార్టీ ఈరోజు బ్రీఫ్ చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని కీలకమైన అంశాలపైన అడ్జర్న్మెంట్ మోషన్స్ అన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పైన విస్తృతంగా చర్చించాలి. అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో చాలా థ్రెట్స్ అన్నిటి కూడా ఉన్నాయి కాబట్టి దీనిపైన విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాజ్యసభ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేణుకా చౌదరి కూడా అడ్జర్న్మెంట్ మోషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇటు ఆపరేషన్ పై సింధూర్ పైన చర్చించాలని చెప్పేసి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు. అదేవిధంగా బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లిస్టు రివిజన్ ఏదైతే ఉందో దానిపై చర్చించాలని చెప్పేసి మరొక నేత ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 15 బిల్లులను తీసుకురాబోతున్నట్లుగా కూడా నిన్న అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్, అదేవిధంగా క్యారియేజెస్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్, అదేవిధంగా కోస్టల్ షిప్పింగ్ బిల్, గోవా రాష్ట్రంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రాతినిధ్యం ఇచ్చే పునర్విభజనకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా మర్చెంట్ షిప్పింగ్ బిల్, ఇండియన్ పోర్ట్స్ బిల్తో పాటుగా ఆదాయ పన్ను బిల్లు 2025, మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లు, అదేవిధంగా జన విశ్వాస్ సవరణ బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, టాక్సేషన్ లాజ్ సవరణ బిల్లు, భూభాగ పుణ్యక్షేత్రాలు మరియు పురాతన అవశేషాలకు సంబంధించిన నిర్వహణ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్కు సంబంధించిన బిల్లు, జాతీయ క్రీడా పాలసీకి సంబంధించిన బిల్లుతో పాటుగా నేషనల్ యాంటీ డోపింగ్ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లు, వీటన్నిటిని కూడా ఈ సమావేశాల్లో చర్చకు తీసుకురాబోతున్నట్లుగా కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ఇటు టీడీపీ వైపు నుంచి కూడా ఈసారి పార్లమెంటు సమావేశాల్లో పలు అంశాలను కూడా స్పష్టం చేయబోతున్నట్లుగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న అఖిలపక్ష సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ అనేది కూడా జరిగింది కాబట్టి ఈ కుంభకోణం పైన పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా చర్చించి తీరుతాం, ఈ అంశాన్ని కూడా మేము లేవనెత్తుతామని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించడం కూడా జరిగింది. గతంలో 100 కోట్ల రూపాయల పశుగ్రాసానికి సంబంధించిన కుంభకోణం జరిగినప్పుడే పార్లమెంట్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ అనేది కూడా జరిగింది. అలాంటిది దాదాపు 3,500 కోట్ల పైగా కుంభకోణం అనేది జరిగినప్పుడు పార్లమెంట్లో తప్పనిసరిగా దీనిపైన చర్చ అనేది కూడా జరిగి తీరాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో పార్లమెంట్లో 6 అంశాలపైన టీడీపీ ప్రస్తావన చేయబోతుందన్న విషయాన్ని కూడా స్పష్టం చేయబోతున్నట్టుగా కూడా చెప్పారు. అయితే ప్రధానమంత్రి ధనధాన్య పథకం ఏదైతే ఉందో దానిపైన కూడా చర్చ చేపట్టాలని చెప్పేసి కూడా టీడీపీ కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు కాబట్టి పంటలు బాగా పండినా సరైన గిట్టుబాటు ధర అనేది కూడా రావడం లేదు కాబట్టి పొగాకు, మామిడి వంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే సరైన గిట్టుబాటు ధర అనేది కూడా లభించేది కాదు. సో ఇలాంటి పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించేలాగా పార్లమెంట్లో చర్యలు తీసుకోవాలన్న విషయం పైన కూడా
టీడీపీ ప్రస్తావన అనేది కూడా చేయబోతుంది. సో మొత్తం మీద కూడా రైతులకు ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూర్చాలనే దానిపైన కూడా చర్చ అనేది కూడా చేయబోతున్నాం. దాంతోపాటుగా జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ పైన కూడా పార్లమెంట్లో చర్చ జరపాలని చెప్పేసి కూడా గతంలోనే కోరాం, ఇప్పుడు కూడా మరోసారి కోరుతున్నాం. దాదాపు కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలకు ఈ పథకానికి కూడా కేటాయించింది కాబట్టి అందులో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో సరిగ్గా దీన్ని పథకాన్ని కూడా వినియోగించుకోలేదు. దీన్ని వినియోగించుకునేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరాం. సో మొత్తం మీద కూడా ఈ జల జీవన్ మిషన్కి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నిధుల మళ్లింపు అనేది కూడా పెద్ద ఎత్తున కూడా జరిగింది కాబట్టి దీనిపైన కూడా చర్చ జరపాలని చెప్పేసి కూడా టీడీపీ కోరుకుంటుంది. అదేవిధంగా దేశ ప్రయోజనాల రీత్యా నదుల అనుసంధానం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఈ నదుల అనుసంధానం పైన కూడా చర్చ జరపాలి. ఈ సందర్భంగా పోలవరం బనకచర్లకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్లో కూడా చర్చ జరిపి విపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర పార్లమెంటు సభ్యులకు ఏదైతే అనుమానాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నివృత్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తూనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం ద్వారా ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా కార్యరూపం దాల్చే అవకాశం కూడా ఉంది కాబట్టి నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టును త్వరగా చేపట్టాలని చెప్పేసి కూడా టీడీపీ కోరుతోంది. దాంతోపాటుగా ప్రొడక్ట్ లింక్డ్ ఇంటెన్సివ్ పథకం అని చెప్పేసి కూడా ఉంది. సో ఈ పథకం అనేది మరిన్ని రంగాలకు విస్తరించడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి ఈ పథకాన్ని విస్తృతంగా వినియోగించుకునే అంశం పైన కూడా చర్చ జరపాలని చెప్పేసి కూడా టీడీపీ కోరుతోంది. దాంతోపాటుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశానికి సంబంధించిన ఎంపీల బృందాలంటి కూడా పర్యటించాయి కాబట్టి దాంతో ఆ బృందాల పర్యటనకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చ అనేది కూడా జరపాలి. దాంతోపాటుగా ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో మహిళలను దుర్భాషలాడుతూ ఏదైతే సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులన్నింటి కూడా పెడుతున్నారో వీటిపైన కూడా పార్లమెంట్లో చర్చ జరగడంతో పాటుగా కఠినమైన చట్టాలంటి కూడా చేయాలని చెప్పేసి కూడా టీడీపీ కోరుతోంది అని చెప్పేసి కూడా చెప్పబోతున్నారు. సో మొత్తం మీద కూడా ఈ పార్లమెంటు సమావేశాలు నెల రోజులు జరుగుతున్నప్పటికీ కూడా కేవలం పని దినాలు మాత్రం 17 నుంచి 20 రోజులు మాత్రమే ఉంటున్నాయి. సో ఈ నేపథ్యంలో మధ్యలో కొన్ని సెలవులు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఉన్న పార్లమెంటు సమావేశాలను